తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ పాల్గొన మాసంలో ముఖ్యంగా పౌర్ణమి, ఈ పౌర్ణమిని హోలికా పౌర్ణమి లేదా డోలా పౌర్ణమి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ డోలా పౌర్ణమి నాడు ముఖ్యంగా శ్రీకృష్ణుని ఉయ్యాలలో ఉంచి అనేక విధములైనటువంటి చక్కనైనటువంటి పాటలతో, సంగీతపరమైనటువంటి పాటలతో ఉయ్యాలను ఊపుతూ మంచి ఉత్సవాన్ని ఆ రోజున జరుపుకుంటారు. ఇది వైష్ణవ ఆలయాలలో ప్రతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో చేస్తారు. దానివల్ల శ్రీమన్నారాయణుని యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండి అందరూ సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని డోలా ఉత్సవం అంటారు, దీన్నే డోలా పూర్ణిమ అంటారు. దీనికి ముందుగా ఈ డోలా పౌర్ణమి 24వ తేదీ ఆదివారం నాడు ఈ ఉత్సవాల్ని వైష్ణవ ఆలయాల్లో సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి కనుక అందరూ ఈ ఉత్సవాల్ని కూడా తిలకించి ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ ముందు రోజున పౌర్ణమికి ముందు రోజు అంటే 23వ తేదీ శనివారం నాడు కామదహనోత్సవం అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి చాలా మహిమాన్వితమైనటువంటి ఉత్సవాన్ని చేస్తారు. ఈ కామదహనోత్సవం అంటే ప్రతి శివాలయాల్లోని ఈ కామదహనోత్సవం జరుగుతుంది. కామక్రోధాలని అతీతంగా జయించి అనేక రకములైనటువంటి బాధల నుంచి మనం తొలగించబడి మనం ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతులై, ధైర్యవంతులుగా ఉండాలని సంకల్పంతో ఈ కామదహనోత్సవాన్ని చేస్తారు. ఈ కామదహనోత్సవంలో పురాణాల ప్రకారం శివుడు మన్మధుణ్ణి తన 3వ నేత్రం ద్వారా భస్మం చేసినటువంటి దినం ఈ రోజునే కనుక ఈరోజు మఖా నక్షత్రంతో కూడుకునేటువంటి రోజున ఈ కామదహనోత్సవం అనేటువంటిది ఉత్సవాన్ని చేస్తారు. ఈ కామదహనోత్సవం కామ క్రోధాది హరిషడ్వర్గాలని మన నుంచి దూరం చేసి శాంతివంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి శివాలయంలో ఈ ఉత్సవాన్ని జరుపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కామదహనోత్సవంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది సుఖశాంతులతో ఉంటారని తెలియజేస్తూ ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వస్తి.